బాయ్ guys, welcome back to our channel Kalpana's Mini World. Again I am back with the long vlog అనమాట. సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సో ఎక్కడికి వెళ్ళినాం ఏంటి అదంతా మీకు అర్థమైపోతుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట జేబిఎస్కి. సో జేబిఎస్కి ఫస్ట్ టైం వెళ్తున్నా నేను. దీపుకి ఇంకా అసలు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం అంటే ఆ సరౌండింగ్స్లోకి వచ్చినా కానీ జేబిఎస్ బస్ స్టాప్కి ఎప్పుడు వెళ్ళాలి. సో కొంచెం నర్వస్ ఉండే అంతే. ఇంత మార్నింగ్ వెళ్తున్నాం కదా ఎట్లుంటుందో అని చెప్పేసి. బస్ స్టాప్కి ఎందుకు భయపడ్డాం అని అంటే అసలు ఫస్ట్ టైం అనమాట జేబిఎస్ బస్ స్టాప్ చూడడం కూడా. అంటే ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అట్లకైనా వచ్చినాం కానీ అంతా నేను వెళ్ళి చూడలేదు. సో అదనమాట. దీపికైతే ఇంకా అసలు ఐడియా లేదు. సో అది ఇంకా వెళ్ళేసరికి కొంచెం వెళ్తురులాగా అయింది కదా, అప్పటికి ఇంకా కొంచెం భయం పోయింది, ఆ నర్వస్నెస్ కూడా పోయింది. సో ఇంకా మేము బస్ ఎక్కేసరికి కరెక్ట్ 6:30 అయింది. సో కరెక్ట్ 6:40 కల్లా బస్సు కదిలింది అనమాట. ఇంకా మేమైతే వెళ్ళిపోయినాము. ఫ్రీ బస్కి వెళ్ళాం గైస్. ఇంకా దీపు ఫుల్ నిద్రపోయిందనమాట. అసలు ఇంకా మేము ఎక్కడికో వెళ్ళలేదు. మేము ఎప్పటికి వెళ్ళే ప్లేసే, చూసిన ప్లేసే, మీ అందరికీ తెలిసిన ప్లేసే. సో వీఆర్ రీచ్ టు వేములవాడ అనమాట. వేములవాడ ఎందుకు రావాల్సి వచ్చింది ఇంత సడన్ గా అని అంటే, నేను అలంకార్లో జాయిన్ అయ్యే కంటే ముందు జస్ట్ అక్కడి నుంచి వచ్చినప్పుడు నేను ఇట్లా అనుకున్నాను, జస్ట్ నేను నేర్చుకుంటున్నా అనేది ఒకటి. సో ఇంకా దేవుడికి మొక్కి దేవుడి మీద భారం వేసి వచ్చేసిన అనమాట. సో ఆ వచ్చిన మంత్లోనే నేను మనీ కట్టడం జరిగింది, ట్రైనింగ్ అయిపోవడం జరిగింది, కిట్ కొనుక్కున్నా. సో ఇదంతా అయింది. ఇంకా నేను వెళ్ళలే. నాకు అదొక ఫీలింగ్ అనమాట, పోయి రావాలి అని చెప్పేసి. సో ఈ ప్లాన్ లో ప్రణయ్, శివాని, శ్యామ్, దీపు వీళ్ళందరూ ఉండే అనమాట. సో అందరు డ్రాప్ అయిపోయారు సడన్ గా. అంటే వాళ్ళకి రావడానికి కుదరలేదు. సో అందుకని ఇంకా ఫైనల్ గా ఎట్లా పెట్టి వెళ్ళి రావాలి అని చెప్పేసి డాడీకి చెప్పి, నా మనసు బాగాలేదు డాడీ, ఖచ్చితంగా వేసి వస్తా అని అంటే ఇంకా సరే తీ అని చెప్పేసి దీపు ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయి వచ్చేసినాం అనమాట. సో వ్లాగ్ అంతా చూడండి, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. కొంచెం భయం అయితే ఉండే అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేమిద్దరమే రావడం. చూసిన ప్లేసే కాబట్టి కొంచెం ధైర్యంగానే వెళ్ళినాం. సో అది అండ్ ఫైనల్ గా రీచ్ అయిపోయినాం. సో వ్లాగ్ అంతా చూడండి తప్పకుండా, అండ్ చూసి ఎట్లుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దర్శనం. అన్ని దేవుళ్ళ దగ్గర
చూసినట్టుగా ఫస్ట్ మేము ఎంత తొందరగా దర్శనం అయిందంటే అసలు చెప్పలేము. 5 మినిట్స్లో, వితిన్ 5 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఎందుకు అంత తొందరగా అయిపోయిందంటే మెయిన్ డోర్ దగ్గర నుంచి వాళ్ళు పంపించారు అనమాట. అంటే డోర్స్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి పంపించారు స్పెషల్గా. సో అట్లా అనమాట. ఇంత దూరం వెళ్ళినందుకు ఏమో తెలియదు, దీపక్ నాకు చాలా తొందరగా దర్శనం అయిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వితిన్ 5 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అట్లనే అన్ని గుళ్ళకి వెళ్ళి తొందరగా దర్శనం చేసుకున్నాం. కానీ మెయిన్ గుడిలో మైనస్ పాయింట్ ఏంటి అని అంటే ఫోన్స్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలన్నమాట బయటనే. సో అదొక్కటి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళతో ఎప్పుడు మేము వెళ్ళినా లోపలికి వెళ్తాం, ఫొటోస్ దిగుతాం అండ్ వీడియోస్ కూడా తీసుకుంటాం. కాకపోతే ఈసారి ఆ ఛాన్స్ లేకుండే. సో పీస్ఫుల్గా ఉండే. అండ్ సండే కాబట్టి కొంచెం తొందరగా మెయిన్ డోర్ నుంచి వాళ్ళు పంపించారు, పబ్లిక్ ఎక్కువ లేకుండా. కాకపోతే ఇంకా ఫోన్స్ అయితే లేకుండే అనమాట. ఒక చిన్న పాపని అడిగి వాళ్ళ ఫోన్లో దిగి మా ఫోన్కి పంపించుకున్నాం. మరి వాళ్ళు ఎట్లా తెచ్చుకురో తెలియదు ఫోన్. కాకపోతే వాళ్ళ చేతిలో అయితే ఫోన్ ఉండే అనమాట. సో అది ఇంకా వాళ్ళని ఎట్లా తెచ్చుకుర్రు అని అడగలే, కానీ 2 పిక్స్ తీయమని అడిగి ఆ పిక్స్ పంపించుకున్నాం అనమాట మా ఫోన్కి. సో అట్లా హ్యాపీగా ఫీల్ అయినాం. ఆ 2 పిక్స్ అన్న దిగినాం కదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, వేములవాడ 2-3 సంవత్సరాలు క్లోజ్ అవ్వబోతుందంట. అంటే మళ్ళీ కొత్తగా కడతారంట గుడి. సో అందుకనే మేము ఇన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అది. మేము జస్ట్ ఆటో ఛార్జెస్ ఇంకా కొబ్బరికాయలు సంథింగ్ కొన్ని వాటికి మాత్రమే అయినాయి అనమాట. జస్ట్ 700లో వెళ్ళేసి వచ్చేసినాం. సో హలో, వ్లాగ్ మొత్తం చూసేసిరు కదా. సో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫుల్ అలసిపోయినాం అనమాట. అండ్ దీపు నేను పొద్దున 4కి వెళ్ళేసి రెడీ అయ్యి దీపం పెట్టుకొని ఇంట్లోకి స్టార్ట్ అయిపోయినాం. జూబ్లీ బస్ స్టాప్కి పోయి అక్కడి నుంచి వెళ్ళి వేములవాడ డైరెక్ట్ ఎక్కినాం అనమాట బస్సు. సో దర్శనం అదంతా మంచిగా అయింది. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే పులిహోర తిన్నాం. సో అదనమాట. అండ్ ఆ తర్వాత ఇంకా మళ్ళీ జస్ట్ దర్శనం అయిపోగానే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం మేము. ఫ్రీ బస్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట చెప్పాలంటే. సో అది ఒక ఓన్లీ ఆటోస్కి మాత్రమే మేము పెట్టుకున్నాం. అదంతా నేను చెప్పిన కదా ఇంతకుముందు డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేస్తా. అండ్ ఇంకా ఇప్పుడు అయిందనమాట 4:30 ఏమో అవుతుంది టైము. జస్ట్ 4:41 అవుతుంది. సో ఇప్పుడు వచ్చినాం అనమాట. జస్ట్ ఇప్పుడు తినాలేమన్నా అదనమాట. అండ్ మీకు ఈ వ్లాగ్ అంతా ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అదనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.